హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు సంరక్షణ పునరుద్ధరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రన్ ఫర్ సరూర్ నగర్ లేక్ రెనోవేషన్ కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సరూర్ నగర్ లేక్ నుంచి ప్రియదర్శిని పార్క్ వరకు నిర్వహించిన 3 కిలోమీటర్ల రన్ను సినీ నటి పాయల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేతలు. సరూర్ నగర్ లేక్ రెనోవేషన్ కు 24 కోట్ల రూపాయల నిధులను సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించారని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించకుండా పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించి చెరువులో నిమజ్జనం చేయాలని కోరారు. తెలంగాణ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. Say no to drugs and take care of your area. మన ఏరియాని, మన చుట్టుపక్కల ఉన్న ఏరియాని మనం చూసుకుంటే, అలాగే అందరూ చేస్తే ఆబ్వియస్లీ హైదరాబాద్, మన స్టేట్, మన కంట్రీ అన్ని బాగుంటుంది. సో ప్లీజ్ డూ టేక్ కేర్. జస్ట్ 3 days గా మేము ఒక స్లోగన్ రన్ చేసినాం. వేలాది మంది పబ్లిక్ వచ్చారు. సరూర్ నగర్ లేక్ అభివృద్ధి చెందాలా, దీనిలో మా పార్టిసిపేషన్ ఉండాలా, మేము కడుతున్న ట్యాక్స్తో జరుగుతున్న ఈ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో వచ్చిన వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అతి ముఖ్యంగా ఈ రెనోవేషన్ కార్యక్రమానికి 24 కోట్ల రూపాయలు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ